తెలంగాణలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? రేవంత్ రెడ్డి, కేసీఆర్, బీజేపీ ఇట్లా ఎవరెవరికి సంబంధించినటువంటి ప్రజల మూడ్ ఎలా ఉంది? ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఏ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఓటేయబోతా ఉన్నారు? ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఎలా పరిస్థితి ఉంది? ఏంది ఉంది? ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? పార్టీ పనితీరు ఎలా ఉంది? గతంలో పనితీరు ఎలా ఉండేది? ప్రజలు ఏమనుకుంటున్నారు? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఇలాంటి అంశాలకు సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి మీ ముందు ప్రజాభిప్రాయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేయబోతా ఉంది తెలుగు 360. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రజల అభిప్రాయాన్ని పక్కాగా శాస్త్రీయంగా సర్వే చేసి మీ ముందుకు తీసుకురాబోతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం నియోజకవర్గంకి సంబంధించినటువంటి సర్వే రిజల్ట్స్ చూడబోతున్నాము. భద్రాచలం నియోజకవర్గంలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అక్కడ తెల్లం వెంకట్రావు అయితే గెలిచిన నెక్స్ట్ ఇమీడియట్గా ఆయన కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా మారారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన ఆ రోజు నుంచి కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతూ ఉన్నారు. టెక్నికల్గా కాదు, కేవలం అంటే రాజకీయంగా. సో ఓవరాల్గా అయితే ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీలో గెలిచినప్పటికీ కూడా కాంగ్రెస్లో ఉన్నారు. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి పోడం వీరయ్య అక్కడే ఉన్నారు. సో ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి? ప్రజలు బీఆర్ఎస్కి ఓటేశారా, వెంకట్రావుని చూసి ఓటేశారా? ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని చూసి ఓటేస్తారా, నాయకులను చూసి ఓటేస్తారా? ఇప్పుడు చూద్దాం. భద్రాచలం నియోజకవర్గం సంబంధించి ఫస్ట్ క్వశ్చన్, కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలన మెరుగ్గా ఉందని అడిగాము. అప్పుడు దానికి సమాధానం లేదు అనే వాళ్ళ సంఖ్య 41% పైచిలుగా ఉంటే, ఉంది అనే వాళ్ళ సంఖ్య 30% పైచిలుగా ఉంది. ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య 27.90% ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల సంతృప్తిగా ఉన్నారా అని అడిగాము భద్రాచలం నియోజకవర్గ ప్రజలను. అవును సంతృప్తిగా ఉన్నాం అనే వాళ్ళ సంఖ్య 55.81%, లేము అనే వాళ్ళ సంఖ్య 44.18%. సో ఓవరాల్గా రైతు రుణమాఫీ, రైతు భరోసా పట్ల సంతృప్తిగా ఉన్నామని భద్రాచలం నియోజకవర్గం ప్రజలు చెప్తా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రేవంత్ పాలనకు మీరిచ్చే మార్కులు ఎన్ని అంటే 25 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 39% అయితే, 50 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 25.58%, 75 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 20% పైచిలుగా ఉంటే, 100కు 100 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 13% పైచిలుగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ సర్కార్ బెటర్ అనుకోవచ్చా అనేది అడిగాము. సో నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి క్వశ్చన్. అవును అనే వాళ్ళ సంఖ్య 44% మాత్రమే, 55% పైగా ప్రజలు బాగాలేదు, ఇద్దరు ఒకేలాగా ఉన్నారు, బెటర్ అనుకోలేము అనేది చాలా స్పష్టంగా చెప్పారు. సో నెక్స్ట్ క్వశ్చన్, కీలకమైనటువంటి క్వశ్చన్, మీ ఎమ్మెల్యే పనితీరు మెరుగ్గానే ఉందా అంటే, బాగుంది అనే వాళ్ళ సంఖ్య 37.20%, మెరుగుపరచుకోవాలి ఆయన ఇంకా అనే వాళ్ళ సంఖ్య 23.25% అయితే, బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య 39.53%. సో కొంత నెగటివ్ అభిప్రాయం అయితే కనబడుతుంది. పెద్దగా తేడా లేకపోయినప్పటికీ కూడా మెరుగుపరచుకోవాలనే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉందనే విషయాన్ని మనం గమనించాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఉచిత బస్సుకు సంబంధించి ఫ్రీ బస్కు, మహిళలకు ఫ్రీ బస్ పథకంపై మీ అభిప్రాయం ఏంటి అంటే, బాగుంది అనే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది, బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా కనపడతా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్, కాంగ్రెస్ 6 గ్యారంటీలను అమలు చేయడంలో సక్సెస్ అయిందా అని అంటే, 32.55% మంది ప్రజలు సక్సెస్ అయింది అన్నారు. 37.20% మంది ప్రజలు కాలేదు అంటే చేస్తారనే నమ్మకం ఉంది అనే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. 30.23% ప్రజలు చేస్తారు, ఇంకా కాంగ్రెస్ పార్టీ నమ్మకం ఉంది అనేది చెప్తా ఉన్నాను. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మీరు నమ్ముతున్నారా అని అడిగాము. దానికి నమ్ముతున్నామనే వాళ్ళ సంఖ్య 30% అయితే, వ్యతిరేకిస్తున్నామనే వాళ్ళ సంఖ్య 37% అయితే, కాంగ్రెస్ ప్రచారమే అనే వాళ్ళ సంఖ్య 32.55%గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, కవితకు సంబంధించి, కవిత కొత్త పార్టీ పెడితే మద్దతు ఇస్తారా ఇవ్వరా అనే వాళ్ళ సంఖ్య చూస్తే, ఇప్పుడే చెప్పలేము అనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ 41.86%గా ఉంది. ఇస్తాము అనే వాళ్ళ సంఖ్య మాత్రం కేవలం 6.67% అయితే, ఇప్పుడు ఇవ్వము అనే వాళ్ళ సంఖ్య మాత్రం 51.16%. సో కవిత కొత్త పార్టీకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. ఈ శాంపుల్స్ని మనం సెప్టెంబర్లో తీసుకోవడం జరిగింది. సెప్టెంబర్ నెలాఖరు వరకు దీని శాంపుల్స్ సేకరించడం జరిగింది.
అప్పటి వరకు ఉన్నటువంటి అభిప్రాయం ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫైనల్ క్వశ్చన్. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటేస్తారని మనం భద్రాచలం నియోజకవర్గ ప్రజలను అడిగాము. అక్కడ బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు తెల్లం వెంకట్రావు. ప్రస్తుతం కాంగ్రెస్కు అనుబంధంగా ఉన్నారు. సో అక్కడ పరిస్థితి ఏంటి అంటే కాంగ్రెస్కు ఓటేస్తాం ఈసారి అసలు స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేవాళ్ళు 39% పైచిలుగా ఉంటే 32% పైచిలుకు ప్రజలు బీఆర్ఎస్కి ఓటేస్తామంటున్నారు. బీజేపీకి ఓటేసే వాళ్ళ సంఖ్య 10% లోపు ఉంది. ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఓటేసే వాళ్ళ సంఖ్య దాదాపు 18% పైచిలుగా. సో కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ కనపడతా ఉంది చాలా స్పష్టంగా. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా కాంగ్రెస్కే మెజారిటీ ప్రజలు ఓటేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది.